జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మన తెలంగాణ జాతిపిత, ఉద్యమ రథసారథి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు, మా తండ్రి సమానులు కేసీఆర్ బాబు గారికి, మా తెలంగాణ ఐకాన్ యంగ్ డైనామిక్ కేటీఆర్ అన్నగారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి, మా ఎమ్మెల్సీ విజీ గౌడ్ అన్నగారికి, షిండే అన్నగారికి, సభ వేదిక మీద ఉన్న అందరికీ, ప్రశాంత్ అన్న గారికి, సభ వేదిక పైన ఉన్న అందరికీ, సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మా బాన్సోడ్ నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. సార్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ ఏర్పడాక ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీరు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయం వల్ల రైతాంగానికి 2 పంటలు పండించడం జరిగింది. ఇది అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెమ్మని అడిగినా, ఏ తాతయ్యని అడిగినా కూడా, ఏ అన్నని అడిగినా కూడా మాకు కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సార్ బాపు కావాలి, కేసీఆర్ సార్ సీఎం కావాలని అంటున్నారు అన్నయ్య. తెలంగాణ ఏర్పడాక మా బాన్సోడ ప్రాంతాన్ని కేసీఆర్ సార్ మాకు అభివృద్ధి చెందిన 2వ పట్టణంగా అయింది సార్ బాన్సోడ. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మాకే. సార్, బాన్సోడ్ని మున్సిపాలిటీ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, ఇంకొక విషయం, 10,000 డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇయ్యని ఘన చరిత్ర మా కేసీఆర్ సార్ది సార్. మాకు బాన్సోడలో ఇచ్చారు సార్. బాన్సోడ నియోజకవర్గంలో మేము పుట్టడం, కేసీఆర్ సార్ మనసులో ఉండడం మా గొప్పతనం సార్. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కేసీఆర్ మనసులో ఉండడం, మా బాన్సోడని 2వ స్థానంలో ఉంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు నాతో పాటు మా బాన్సోడ్ నుంచి వచ్చినటువంటి మా కుటుంబ కేటీఆర్ అన్న సైనికులు, మా కుటుంబం అందరం కూడా కేటీఆర్ అన్న నాయకత్వంలో బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి వచ్చామన్నయ్య. మీరు ఏమిచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా కర్తవ్యంగా చేసి బీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కేటీఆర్ సైనికులుగా పని చేస్తాం సార్. బాన్సోడ్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం సార్. ఇది మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నా సార్. బాన్సోడకు ఎన్నలేని సేవ చేశారు సార్. ఎప్పుడు అడిగితే అప్పుడు జీవో కాపీ ఇచ్చారు సార్ 10 నిమిషాల్లో. అలాంటి వ్యక్తిని వదిలేసి ఇంకొక పార్టీలో చేరడం చాలా బాధాకరం సార్. ఈ వయసులో సమంజసమేనా అని నేను అడుగుతున్నా. మీకు ఏం తక్కువ చేశాడు కేసీఆర్ సార్? ఎప్పుడు కూడా లక్ష్మీపుత్రుడు అని ప్రబోధించారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఏ ఏరియాలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా మీకు అంతా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలే. వెంకటేశ్వర గుడి దగ్గర మీరు ఒట్టే చెప్పారు, నేను ఏ పార్టీలో ఉండను, నేను నా జీవితం అంతా కేసీఆర్ సార్తోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మాట తప్పారు. అవసరమా ఈ వయసులో అని నేను అడుగుతున్నా మా కుటుంబ సభ్యుల ముందు, అందరి ముందు. అన్నగారు, మీరు ఏది ఇచ్చినా సరే కర్తవ్యంగా నిర్వహిస్తా. బాన్సోడ గడ్డ పైన మేము బీఆర్ఎస్ జెండా గెలిచి తీసుకొని ఇస్తాం సార్ మీకు. సార్, ఇంత సమయాన్ని నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తున్నా సార్. నా జీవితం అంతా నేను మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.